జనాభా ప్రాతిపదికన లోక్సభ స్థానాలను డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని, కేవలం ఉత్తరాది రాష్ట్రాలు లాభపడతాయని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఎంపీ స్థానాల విధానాన్నే కొనసాగించాలని వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన లోక్సభ స్థానాలను డీలిమిటేషన్ చేస్తే జనాభా నియంత్రణ పాటించని ఉత్తరాది రాష్ట్రాలకు మాత్రమే లాభం జరుగుతుందన్నారు వినోద్ కుమార్. దేశంలో అన్ని రాజకీయ పార్టీల కంటే ముందే తెలంగాణలో మరి మా పార్టీ, నాటి టీఆర్ఎస్ పార్టీ, నేటి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వాన మేము ఇదివరకే దీనిపైన మా అభిప్రాయాన్ని వెలిబుచ్చాము. తప్పనిసరిగా రానున్న రోజులొకట రాజ్యాంగ సవరణ చేసి ఇప్పుడున్నటువంటి సీట్ల సంఖ్యను ఎట్టి పరిస్థితుల్లో తగ్గకుండా మరి ఇదే విధంగా కొనసాగించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేశాం. అయితే లోక్సభ స్థానాలు పెంచేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ఆ పెంచిన సీట్లు కూడా ఇదే దామాషా ప్రకారంగా మరి సీట్లు పెంపుదల జరగాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. 1971లో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర జనాభా 8.8 కోట్లు, అంటే 8,80,00,000 ఉండే ఆనాటి ఉత్తరప్రదేశ్ జనాభా. మరి ఈ రోజు 23-24 కోట్లు అని చెప్పి మరి చెప్తున్నారు. ఈ సంఖ్య అయితే ఒక ఉత్తరప్రదేశ్గా 140-150 స్థానాలు ఇవ్వవలసి వస్తుంది. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కాబట్టి తెలంగాణ ప్రజలను కాపాడడానికి మా పార్టీ దీనిపైన రానున్న రోజుల్లో కూడా తగు చర్యలు తీసుకుంటుంది. మా నాయకుడు దానిపైన సరైన నిర్ణయం తీసుకుని మేము ముందుకెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం.